భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మళ్ళీ పోరాడి గెలవాల్సిన సమయం వచ్చింది. శివపురంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి నిలవాల్సిన సమయం వచ్చింది కామ్రేడ్స్. భూ బకాసురుల నుండి విముక్తికై ఎదురు నిలబడి రంకెలేసే సమయం వచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధమవ్వండి మై డియర్ కామ్రేడ్స్. పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. ఎత్తులు మండి శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. బాధపడకు శివ. బాధపడకుండా ఎలా ఉండమంటావు? నాన్నను చంపింది ఎవరో ఇప్పటి వరకు తెలీదు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. కానీ నాన్న చనిపోయే ముందు చివరగా ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. మరదేంటో తెలీదు. దేని గురించి అవ్వచ్చు? తెలీదు. కానీ దీని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళని వదిలిపెట్టను. నాన్న చనిపోయేటప్పుడు ఏదో చెప్పడానికి ట్రై చేశారు. ఏంటి? ఏమైండొచ్చు? ఏంటి? ఊళ్ళో వాళ్ళ పొలాల పత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సార్ 102 సార్, ఒక మంచి మసాలా టీ చెప్పమ్మా. ఓకే సార్. సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. సార్ టీ. ఇందాకేదో చెప్తున్నావు, ఇప్పుడు చెప్పు. అదే సార్, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇలా బయట ఇస్తారా రోడ్డు మీద? స్టేషన్కి వచ్చి ఇవ్వు. ఇంకేంటి నారాయణ కబుర్లు? ఇంకేముంటాయి సార్, మీకు తెలియంది కాదు సార్. కంప్లైంట్ ఏంటి నారాయణ వీడు కనీసం టీ కూడా తాగనివ్వట్లేదు. రేయ్, సార్ని ఇరిటేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. మరి నా కంప్లైంట్? ఒరే బాబు, సార్ రేపు రమ్మని చెప్పాడుగా, అయినా గీడు చూడేంది. పో, రేపు రాపో, రేపు వచ్చి. అది కాదు, నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి సార్, ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు. రేయ్, పొమ్మని చెప్పింది ఇక. సార్ గుస్సాయిదారు పో. రేయ్, పొమ్మని చెప్పింది సార్ గుస్సాయిదారు పో. నువ్వు ఆగు. ఓకే ఏ సార్. బాబు ఇట్రా. ఇప్పుడు చెప్పు. సార్, అది కంప్లైంట్ అయితే తీసుకుంటా గానీ ఏదో సాక్ష్యాధారాలు అన్నట్టు విన్నాను. దేని గురించి? సార్, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అవన్నీ ఈ సంచిలో సాక్ష్యాధారాలతో ఉన్నాయి. వీటిని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంతకీ నీ పేరేంటి? శివకుమార్. శివకుమార్. నువ్వు శివనాగయ్య కొడుకు కదా? అవును సార్. మీ నాన్న చనిపోయారు కదా? చంపేశారు సార్. వదలండి సార్, అది ఎవరైనా సరే. సరే సరే, ఎవరి మీద నీ కంప్లైంట్? మన ఊరి సర్పంచ్ రుద్రయ్య మీద.
ఏంటి? అవును సార్, మీరు విన్నది నిజమే. ఎవరు అనుకుని ఎవరి మీద ఇచ్చావు? ఆయన మీద కంప్లైంట్ ఇస్తున్నావు సరే, సాక్ష్యాలు సరైనవి లేకపోతే నిన్ను లోపలేయాల్సి వస్తుంది. ఈ విషయం ఎక్కడని చెప్పావా? లేదు సార్, మీకే మొదటగా చెప్పాను. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే సార్. నారాయణ, బండితి. గట్లనే సార్.